నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి నిన్నంతా ఏమో పూనం పాండే చనిపోయింది సర్వికల్ క్యాన్సర్ ద్వారా అని చెప్పేసి అందరూ తెగ పోస్టులు పెట్టేశారు చాలా మంది సంతాపం కూడా తెలిపారు తను ఎలాంటివి చేసినా కూడా పాపం ఇంత చిన్న వయసులో చనిపోయిందని చెప్పేసి చాలా మంది కూడా బాధపడ్డారు కానీ ఈ రోజు మార్నింగ్ చూస్తే ఏంటంటే నేను చనిపోలేదు బతికే ఉన్నాను అని చెప్పేసి ట్విట్టర్ లో ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు పూనం పాండే అసలు ఏం జరుగుతుంది చావుతోని కూడా ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తుంది ఏంటి ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ మూవీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే నిన్నటి వరకు అందరూ ఏంటంటే అయ్యో పాపం అంటే చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయింది అని చెప్పేసి బాధపడ్డారు పూనం పాండే గురించి సర్వికల్ క్యాన్సర్ బారిన పడి చనిపోయిందని చెప్పేసి తీరా చూస్తే తెల్లారి హాయ్ అండి నేను బతికే ఉన్నాను ఇంకా చనిపోలేదు జస్ట్ ఇది ఒక అవేర్నెస్ కోసం అని చెప్పేసి మాట్లాడుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు యాక్చువల్గా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏం చేస్తే జనాలకి ఈజీగా ఒక సమాచారం రీచ్ అవుతుంది అనే ఆలోచనలో చాలామంది చాలా రకాల ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది ప్రాంక్ చేస్తారు అవి కూడా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ దాంట్లో అక్కడ దాంట్లో మనం చూసిన తర్వాత ఏమందిలే అనిపిస్తుంది రియాలిటీ షోలలో కూడా ప్రాంకులు అని తెలిసిపోతుంది అండ్ మోస్ట్లీ ఇప్పుడు నిజంగా ఎవరైనా ఇద్దరు కొట్లాడుకున్నా సరే నిజంగా కొట్లాడుకుంటారు లేకపోతే ఏమన్నా అవుతుందా అనే ఒక కోణంలోకి వెళ్ళిపోయారు జనాలు సో ఇప్పుడు ఈ క్రమంలో ఈ అమ్మాయి పూనం పాండే యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ 32 ఏళ్ళ తన లైఫ్లో గత 10 ఏళ్ళుగా తను ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఒక మంచి పని చేసింది ఎక్సలెంట్ పని చేసింది అంటే కొత్తగా ఆలోచించింది నిజం చెప్తున్నా ఇవాళ రేపు రోడ్డు మీద పోతుంటే ఒకప్పుడు భోజనశాలలన్నీ కూడా ఆ అమ్మ భోజనం ఆ మెస్ ఈ మెస్ వంటిల్లు ఇంకేదో ఇళ్ళని ఉండేవి ఇప్పుడు పిచ్చెక్కిస్తా ఎరగదీస్తా కరగదీస్తా రావట్లా అవునా రైట్ ఒకప్పుడు సినిమాలన్నీ ఉమ్మడి కుటుంబం అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఇంకేవేవేవో సంసారమో చదరంగం అని వచ్చేవి ఇప్పుడు పోకిరి కిరికిరి కిక్కిరి తిక్కిరి టక్కరి అన్ని టైటిల్సే కదా కాదా చెప్పు అంటే కాలం మారుతుంది ప్రజెంట్ చెప్పాలంటే ఇంకా చెప్పాలి అంటే సోషల్ మీడియా వేదిక ఛాలెంజ్ చేస్తున్నారు ఫస్ట్ ఒక కికీ ఛాలెంజ్ వచ్చింది కార్లో అట్లా దిగి అలా నడుచుకుని డ్యాన్స్ వేసి మళ్ళీ కార్ ఎక్కడం ఆ తర్వాత ఇంకో ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ వాళ్ళకి ఇస్తడం ఆ ఛాలెంజ్ వీళ్ళకి ఇస్తడం వీడు మొక్కలు నాటి ఆమెను ట్యాగ్ చేయడం ఆ మళ్ళీ మొక్కలు నాటి ఇంకోని ట్యాగ్ చేయడం ఇకపోతే తర్వాత మళ్ళీ మనకి స్టాలిన్ సినిమా వచ్చింది ఓ 3 మంచి పనులు చేసి ముగ్గురు చెప్పండి అది చెప్పినోడు లేదు చేసినోడు లేడు ఆ సినిమాని చూసి మాత్రం అరే భలే ఉంది అనుకున్నారు అంతే జనాలు అట్లా తయారయ్యారు సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి గన్ షాట్కి ఏదైనా తగలాలంటే షాక్ ఇవ్వాల్సిందే ఒకసారి జల్ అని ఒళ్ళు జల్ అనిపించింది అనుకో అటెన్షన్ ఇస్తారు అటెన్షన్ అంటే టు గ్రాబ్ ద అటెన్షన్ ఏం చేస్తే బాగుంటుంది పూనం పాండే అనే నేను సర్వైకల్ క్యాన్సర్ నుంచి పోరాడుతున్నాను ఇదిగోండి ఈ జెండా ఈ ఫ్లాగ్ నేను అక్కడ ఈ హుసేన్ సాగర్ చుట్టూ నడవాలనుకుంటున్నాను పింక్ వాక్ అని చేయాలనుకుంటున్నాను అంటే ఎవడన్నా వస్తాడా ఎవడు పట్టించుకోవడం మహిళా సంఘాలు కూడా పట్టించుకుంటావు ఇంకా చెప్పాలంటే ఆ గైనకాలజిస్టులు కూడా రారు ముందుకి మహిళలకు సంబంధించి ఆ ఆంకాలజిస్టులు కూడా రారు కానీ సంథింగ్ ఏదో చెయ్యాలి ఈమెకు అనిపించింది సమాజ సేవ చేయాలని ఇన్నేళ్ళకి అనిపించింది సరే ఒకప్పుడు పూనం పాండే ఇప్పుడు మనకి సన్నీ లియోన్ ఎలాగో తర్వాత కాలంలో పూనం పాండే కూడా అంతే ఓకేనా శృంగారభరితమైన సినిమాలు చేసింది తర్వాత కాంట్రవర్సీలో ఎక్కువ ఫేమస్ అయ్యింది నోటికి ఏదొస్తుంది మాట్లాడుతుంది ఎవరిని ఏది పడుతుంది అంటది అని చెప్పేసి చాలా మనకు వచ్చినటువంటి న్యూస్ అయినప్పటికీ ఈమెలో ఉన్న తపన ఏంటంటే నాకు నేను ప్రత్యేకంగా ఉండాలి ఎప్పుడు కూడా ఆ ప్రత్యేకం ఎలా ఉండాలంటే ఇంతకుముందు బట్లీ పన్నీ చూపించినప్పుడు జనాలు నన్ను ఒక ఐటమ్ గర్ల్గా చూశారు ఇంకేదో ఆడదానిలా చూశారు నేను నా కోసం చేసుకున్నా కానీ నేనేంటనేది వాళ్ళకి అనవసరం కానీ నా మనసు ఏంటిదో నేను 10 మందికి చెప్పాలనుకుంటున్నా నన్ను కొంతమంది గౌరవిస్తే బాగుండు అనుకుంటున్నా గౌరవించాలంటే ఏదో ఒకటి చేయాలి అలా నేను ట్రస్ట్ పెట్టి ఆర్గనైజేషన్లో పెడితే నాకు ఫండ్స్ రావు ఇది ఇంకేం చేస్తుందో ఆ డబ్బులతో అని చెప్పేసి నమ్మరు ఇంకేమన్నా చేయాలి ఒక మంచి పని చేయాలి మంచి పని అంటే ఏదో ఒక అంశం మీద నేను అవగాహన కల్పించాలి చాలామంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు సో నాకేంటనిపించింది సర్వైకల్ క్యాన్సర్ మామూలుగా ఏంటంటే యుక్త వయసులో ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే పీరియడ్స్ ఆపడానికి అని చెప్పి టాబ్లెట్స్ వేసేవాళ్ళు అండ్ నెక్స్ట్
ప్రెగ్నెన్సీ రాకుండా టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు. వాటి వల్ల అప్పుడు వాళ్ళకి ఏదో రకంగా బాగానే గడిచిన ఫ్యూచర్లో ఎప్పుడో ఏదో ప్రాబ్లం ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. అది వచ్చినప్పుడు అయ్యో అని బాధపడతారు అంతే. అండ్ నెక్స్ట్ అసహజ శృంగారం అంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్తో ఇష్టపూర్వకంగా చేసేది వేరు, వాళ్ళు ఎలా పడితే అలా చేసుకునేది వేరు, అండ్ వాళ్ళ క్లెన్లీనెస్ కూడా వేరు. వాళ్ళ క్లీనింగ్ అండ్ వాళ్ళ హైజీన్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో అట్లా కాకుండా కూడా ఆ టైంకి ఏదో మేము తృప్తి పొందాం అనిపిస్తుంది, కానీ ఫ్యూచర్లో వీళ్ళు ఏంటంటే దానివల్ల చిన్న చిన్న ఎలర్జీస్, అది కాస్త క్యాన్సర్స్కి దారి తీయడం, ఎవరో ఒకరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతవరకు రానియకుండా వీళ్ళకంటూ అవగాహన కల్పించాలి. ఇంకా నేను చాలామందిని చూశాను, తను అదే ఫీల్డ్లో ఉంది. అదే ఫీల్డ్ అంటే తను ఇంకేదో ఫీల్డ్లో లేదు, అంటే ఎక్కువ శృంగారానికి దగ్గరగా ఉంది ఆ అమ్మాయి. సో అసహజ శృంగారం అండ్ అన్హైజీనిక్ శృంగారం ఇట్లాంటి వాటి వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో జనాలకి చెప్పాలి. దీనివల్ల చాలా ప్రమాదాలు వస్తాయి. చాలామందిని చూసింది తన ఫ్రెండ్ సర్కిల్లోనూ కూడా కొంతమంది తను ప్రాస్టిట్యూట్స్తోనూ హిజ్రాలతో కూడా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అమ్మాయికి. సో అట్లాంటి వాళ్ళని చూసి చాలామంది అలా దాని బారిన పడి చనిపోయే వాళ్ళని చూసింది. వీళ్ళకి ఏదో చెయ్యాలి చెప్పాలి అంటే నువ్వు పెద్ద ఇది అని నువ్వు మాకు చెప్పొచ్చావా అనే రేంజ్కి వస్తారు. అట్లా కాకుండా వాళ్ళంతటా వాళ్ళకే అవగాహన కలగాలి. పోనీలే దానికి మూల కారణం నేనైనా, అది నన్ను గుర్తించినా చాలు, గుర్తించకపోయినా చాలు, వాళ్ళంతటా వాళ్ళే అవగాహన పెంచుకోవాలంటే ఏం చేయాలి? నేను నీతి చెప్తే వినే స్టేజ్లో బయట జనాలు లేరు. సో అప్పుడు ఏం చేయాలి? ఓ పని చేద్దాం, నేను చచ్చాను, ఎందుకు చచ్చానంటే పలానా కారణం చేతను పోస్ట్ ఏంటో చూద్దాం. అందరు కూడా ఎతికారు చాలామంది. ఇప్పుడు 100 మంది అయ్యో పాపం అంటే ఇంకో 100 మంది అసలు ఏంటి ఈ సర్వైకల్ క్యాన్సర్ అని వెతికే వాళ్ళు ఉంటారు. చాలా మంది అందులో నేను కూడా ఒక దాన్ని అనుకోవాలి. అంటే ఏంటంటే చూసానంట చాలా ఏంటంటే ఇంత చిన్న ఏజ్ లోనే క్యాన్సర్ రావడం, అంటే చిన్నపిల్లలు కూడా వస్తుంది. అసలు వాట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్ అంటే దాని పునాది ఎక్కడ పడుతుంది, ఎలా దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. సో నేను కూడా సెర్చ్ చేశాను ఆఫ్టర్ దట్. తన ఏదైతే అయిందో తర్వాత నేను కూడా చేశాను. ఇలా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, చాలా మంది ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి అని డిసైడ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో చాలా అదే అవేర్నెస్ అయితే వచ్చింది ఈ ఒక. సో దీనిలో ఆ అమ్మాయి సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆమె ఎందుకు అలాంటి పని చేసింది, తన మీద తన్నే చంపుకొని అంటే తను లైక్ మనసు చంపుకొని ముందుకు వచ్చి నీతులు చెప్పినా వినే పొజిషన్లో లేదు. సో తనకు తాను చంపుకొని వాళ్ళల్లో వాళ్ళకే అవగాహన కలిసేలా చేసింది. సో తను సక్సెస్ అయింది. అంటే ఇట్లాంటి ప్రాంక్స్ ఈ అమ్మాయికి ముందు నుంచే అలవాటు. బేసికలీ బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్ అని పోస్ట్ పెట్టుద్ది. కంగ్రాచులేషన్స్ అంటే ఏప్రిల్ ఫూల్ అంటది. అదే లేదని అంటే సమ్ కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. సో ఆమె కోవకు చెంది ఆ రేంజ్లో ఎలా అయితే జనాలకి డైరెక్ట్గా చెబితే ఏదైతే రీచ్ అవ్వట్లేదో ప్రాంక్గానే చెప్దాం, వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ తను సక్సెస్ అయింది. అండ్ ఇప్పుడు పూనం పాండే బతికే ఉందంట, సర్వైవల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి ఆమె పని చేసిందంట అని మాట్లాడుకుంటున్నారు కదా. ఎందుకు అది అవగాహన కల్పించడానికి తాను చంపుకోవాలనుకుంది? అసలు ఏంటది అవసరం అని కూడా చాలా మందికి తెలియదు. అసలు సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎంత డేంజర్ అనేది చాలా మందికి తెలియదు. ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో తెలియదు. అంటే దానికి ఆల్రెడీ మన దగ్గర మెడిసిన్స్ ఉన్నా కూడా చాలా మంది తీసుకోవట్లేదు. సో ఈ రకంగా ఇండియాలో ఇలాంటి చావులు ఉండొద్దు, ఆడవాళ్ళకి ఇలాంటిది ఉండొద్దు అని చెప్పేసి తను ఒక ఆలోచించి ఇలాంటి తీసుకున్న దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నెక్స్ట్ రీజన్ కూడా పాపం ఆ వ్యాధి బారిన పడే వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళకి తెలియకుండా వస్తుంది అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొగ తాగితే క్యాన్సర్ వస్తుందంటే వాడికి సంబంధం ఉంది దాంతో, గుట్కాలు తింటే క్యాన్సర్ వస్తుంది వాడికి సంబంధం ఉంది దాంతో. కానీ ఇక్కడ పాపం వీళ్ళకి సంబంధం లేదు దాంతో, కానీ ఏదో తెలుసో తెలియకో అనుకోకుండా వచ్చేస్తుంది. దానిపైన అవగాహన కల్పిస్తే వాళ్ళ బారిన పడకుండా ఉంటారు అనేది. వ్యాక్సిన్స్ కూడా వేయించుకుంటే ఇంకా అంటే ఈ అవేర్నెస్ తోని చాలా మంది ఆ వ్యాక్సిన్స్ కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. డాక్టర్స్ వచ్చేసి చాలా మంది వీడియోస్ పోస్ట్ చేయడం మీరు చూసే ఉంటారు. ఎంతో మంది డాక్టర్స్ రెస్పాండ్ అయ్యారు. సో ఇది ఇట్లా ఉంటుంది, సో మీరు ఈ వ్యాక్సిన్స్ వేసుకోండి అని చెప్పేసి కూడా చాలా మంది చేశారు. ఈ ఒక్క వీడియో ద్వారా, అంటే ఈ యొక్క వార్త ద్వారా, అంటే పూనం పాండే చనిపోయింది బికాస్ ఆఫ్ దిస్ రీజన్ అనగానే చాలా మంది డాక్టర్స్ వచ్చారు, చాలా మంది సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు, చాలా మంది హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి కూడా అయ్యారు. సో ఇది ఒక మంచిది అనుకోవాలా లేకపోతే మంచి పరిణామమే, అంటే వినూత్న ప్రయోగం అనుకోవాలి. అంతేగాని ఏంటి నన్ను ఫూల్ చేసావు, నిన్ను నమ్మాను అది అంటే నీ కర్మ, లైట్ తీసుకో, వదిలేయి.
నువ్వు నమ్మినంత మాత్రం నమ్మకపోయినంత మాత్రం వచ్చేదేం లేదు. నిజంగా అమ్మాయి చనిపోతే నీ సానుభూతి వల్ల కూడా అక్కడ ఒరిగేదేమీ లేదు. కానీ ఆమె చేసిన పని వల్ల 10 మందికి అయితే ఉపయోగం. అంటే ఇక్కడ ఏంటంటే ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి అనమాట. ఈ వ్యాక్సిన్స్ వేయడానికి ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. సో ఇది క్లియర్గా తెలిసింది అందరికీ, ఏ ఏజ్ గ్రూప్లో ఎలాంటి వ్యాక్సిన్స్ అంటే అది వేసుకోవాలి, అది ఎలా పనిచేస్తుంది అనేది కూడా చాలా క్లియర్గా చాలా మంది డాక్టర్స్ చెప్పడం జరిగింది. 12 years నుంచి అలా వ్యాక్సిన్ వేసుకుంటే ఎలా ఉంటుంది, ఆఫ్టర్ 20 తర్వాత వేసుకుంటే ఎలా ఉంటుంది, 30s తర్వాత వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్గా డాక్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి అంటే చాలా మంది డాక్టర్స్ వీడియోస్ చేసినా కూడా ఎవరు చూడరు, కానీ దీని ద్వారా చాలా మంది చూసారు. అవును. అండ్ యూట్యూబ్లో ఇంత ముందు కూడా సర్వైకల్ క్యాన్సర్ గురించి కొన్ని కోట్ల వీడియోలు ఉన్నాయి, కానీ ఇప్పుడు చూసారు అవన్నిటికీ. అది రైట్ రైట్. అంటే ఇప్పుడు పూనం పాండే చేసిన ఒక ట్రెండింగ్ 1లో ఉంది.